హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రప్యారిస్ రుచులు. సో ఉసిరికాయల సీజన్ వచ్చేస్తుంది కదా. ఈరోజు వీడియోలో నేను మీకు ఉసిరికాయ పచ్చడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో మరి లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ నేను 30 ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత తడేమీ లేకుండా పొడి గుడ్డతో బాగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక కలర్ పోకుండా 6 నెలల పైనే ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. మీరు బయటైనా పెట్టుకోవచ్చు 2-3 నెలలకి, అంటే కలర్ కొంచెం చేంజ్ వస్తుంది. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల మెంతుల్ని యాడ్ చేసుకొని ద్వారగా వేయించుకోవాలి. ఉసిరికాయలకి 2 టీ స్పూన్ల మెంతులు సరిపోతాయి. ఇంకా ఎక్కువ యాడ్ చేసినా కానీ చేదుగా ఉంటుంది. చూడండి, మనకి మెంతులు అనేవి ఇట్లా పైకి లెగుస్తూ ఉంటాయి అన్నమాట, చిటపట్లాడుతూ ఉంటాయి. వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే దానిలో 2 చిన్నులపాయలని పొట్టు తీసేసుకొని ఒక 2 సెకండ్లు అట్లా వేడి చూపించి దించేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా మిక్సీ వేసేటప్పుడు ఫస్ట్ మెంతులు వేసుకోండి. 2 వేస్తే కనుక మనకి మెంతులు అనేవి సరిగ్గా గ్రైండ్ అవ్వవు. సో మెంతులు వేసుకుంటే మనకి చక్కగా పొడైపోతుంది. ఇప్పుడు ఇందులో చిన్నులపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్నాను కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో 250 గ్రాముల నేను ఇక్కడ వేరుశనగల నూనె యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడికి వేరుశనగ నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నువ్వు పప్పు అని దొరుకుతుంది, ఆ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా కప్పు కొలత అయితే నేను తీసుకుంది మీడియం సైజ్ కప్ అండి, అంటే కొంచెం పెద్ద కప్పే. దానికి నాకు 2 కప్పులు వచ్చినాయి. కాయలు మట్టుకు 30 కాయలు అనమాట. వీటిని అన్నీ వేసేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా లోపల కూడా బాగా కుక్ అయ్యిద్ది అనమాట. ఇది ఎంతవరకు వేయించుకోవాలంటే మన ముక్క పట్టుకోగానే విడిలిపోయేది చూడండి, అప్పటి వరకు వేయించుకోవాలి. చూపిస్తాను చూడండి, కాలుతుంది కొంచెం. ఇట్లా అనగానే మనకి ముక్క అనేది విడిపోయి వచ్చేస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకున్నా కూడా బాగా పేస్ట్ లాగా అయిపోతుందండి, చూసుకొని వేయించుకోండి. ఓకే, నా ఉసిరికాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు నేను వీటిని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అంటే తిరగమాత దినుసులన్నీ వేసేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులో 4 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు అనేవి 2 సెకండ్లోనే వేగిపోతాయి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, మెంతుల పేస్ట్, అది కూడా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, లేదంటే మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే పక్కన దించేసుకోవాలి. ఇప్పుడు మనం ఉసిరికాయల్లో ఉప్పు కారం యాడ్ చేసుకుందాము. ఉప్పు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. కారాన్ని 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కావాలంటే మనం తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చండి, అందుకే నేను ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకుందాం. ఇందులోనే ఆవపిండి కూడా యాడ్ చేస్తున్నానండి, 2 టీ స్పూన్ల ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి అండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. టేబుల్ స్పూన్ అంటే మనము కూర తిప్పుకుంటాం చూడండి, గెరిట అంటారు, దాంతో 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి వేసుకోవాలి. కారం వచ్చేసి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు. నేను ఇక్కడ కల్లుప్పే యూస్ చేశానండి, దాన్ని మిక్సీ వేసుకున్నాను. తర్వాత మనం
తిరగమాత వేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ మొత్తం ఆయిల్ ఇందులో వేసేసుకుందాం. మీకు ఆయిల్ కూడా 3 రోజుల తర్వాత పీల్ చేసుకుంటుందండి, ఎక్కువేమనిపించదు. ఇన్ కేస్ ఆయిల్ లేకపోతే మనం ఏ ఆయిల్ యూస్ చేసామో దాన్ని వేడి చేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. ఇలా కలిపేసుకొని మనకి ఈ పచ్చడి కంప్లీట్గా కూల్ అయిపోవాలండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి. నేను ఇక్కడ 3 నిమ్మకాయలు రసం పిండుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక నిమ్మకాయ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పచ్చడిని మనము అన్నంలో తింటేనే టేస్ట్ తెలుస్తుందండి. ఒక రోజు తర్వాత అన్నంలో నెయ్యి వేసుకోకుండా ఉట్టిది తిని చూడండి. తిన్నాక మీకు అందులో ఉప్పు, కారం, పులుపు ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని ఎక్కువైపోతే కష్టం కదండి. అందుకని చెప్పి ఒకరోజు పేషెన్సీగా ఓపిక్గా పట్టి చెక్ చేసుకొని చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలామంది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి, కలర్ పోకుండా. అలాగే ఈ ఫిబ్రవరిలో కొత్త ఎండుమిరపకాయలు వస్తాయి కదా, కొత్త కారం మంచి కలర్లో ఉంటాయి కాబట్టి అప్పుడు పట్టుకుంటారు ఈ పచ్చడిని. జాడీలు ఉంటే కనుక జాడీలో స్టోర్ చేసి పెట్టుకుంటే కలర్ ఎక్కడికి పోదండి. నేను కొంచెం టేస్ట్ చూశానండి, నాకు ఉప్పు తగ్గినట్టు అనిపించింది. మనకి ఉప్పు పులుపు తెలియదు అలా టేస్ట్ చేస్తే, అందుకని చెప్పి అన్నంలో వేసుకొని తిని చూడండి ఒక రోజు తర్వాత. సో చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి 3 రోజుల తర్వాత అంటే 4వ రోజు అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ ఉసిరికాయల సీజన్ అంటే ఫిబ్రవరిలో ఉసిరికాయలు వస్తాయి, పట్టుకొని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలపండి.